పిరమిడ్ దేవుళ్ళందరికీ నమస్కారం. నా పేరు చలువా శ్రీనివాసరావు. నేను 2006లో ధ్యానంలోకి రావడం జరిగింది. అప్పటినుంచి రాకముందు నుంచే వెతుకులాట మొదలైంది నాలో. దేవుడెక్కడా? దేవుడెక్కడా? అని వెతుకులాటలో ఒక మిత్రుడి ద్వారా ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. 2006లో ఈ ధ్యానంలోకొచ్చాను. అప్పుడు తటవర్తి వీరరాఘవరావు గారి క్లాస్ ద్వారా నాలో ఉన్న అన్ని రకాల అనుమానాలు, డౌట్లు మొత్తం క్లియర్ అయ్యాయి. ఆ రోజు నుంచి ధ్యానం మొదలుపెట్టాను. ఎంతో ఆనందంగా ఉన్నాను. ప్రాపంచికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ ఎంతో ఆనందం. ఎక్కడ పొందలేనిది ఈ పిరమిడ్ సొసైటీలో నేను పొందగలిగాను. అందువల్ల అప్పటి నుంచి ధ్యానంలోనే ఉంటున్నాను. ధ్యాన ప్రచారం 2011లో ధ్యానం ప్రచారం చేస్తూ శాకాహారం మీద వ్యాన్ ఒకటి కొని ప్రచారం చేయడం జరిగింది. చాలా అద్భుతంగా చేశాం. అప్పటినుంచి ఎంతో ఆనందంగా ఉన్నాం. పిరమిడ్ దేవుళ్ళకందరికీ ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదములు. నేను 2006లో ఈ ధ్యానంలోకి రావడం జరిగింది ఒక మిత్రుని ద్వారా. ఫస్ట్ టైం దేవుడెక్కడా అని వెతుకులాటలో ఈ మిత్రుని ద్వారా తటవర్తి వీరరాఘవరావు గారి క్లాస్ ద్వారా నేను తెలుసుకోగలిగాను. అప్పటి వరకు ఎన్నో డౌట్లు. ఆ డౌట్లన్నీ ఆ ఒక్క క్లాసులోనే పటాపంచలైనాయి. ఎంతో ఆనందం. అప్పుడు తెలిసింది దేవుడు మనలోనే ఉన్నాడు, బయట ఎక్కడా లేడు అని తెలిసింది. ఆ వెతుకులాటలోనే అనారోగ్యాలన్నీ పోగొట్టుకోగలిగాను. నా వ్యాపారాలన్నీ చక్కగా చేసుకోగలుగుతున్నాను. చాలా 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 ఆనందంగా ఉన్నాను. అలాగే ముందుగా పిఎంసి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. పిఎంసి డైరెక్టర్సు, మీడియా వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ ధ్యానాన్ని ఇంత ఉధృతంగా ప్రచారం చేస్తున్న మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ధ్యానంలో అప్పటి వరకు దేవుడు ఎక్కడా అని అంటే నా చిన్నప్పటి నుంచి ఉండేది. నేను చిన్నప్పుడు మా నాన్న చనిపోవడం, అప్పుడు పటాలు ఎదురుగానే కాళ్ళు పెట్టి పడుకున్నప్పుడు మా నాన్నగారు అప్పుడు అనేవాడు, అరే పటాలకు కాళ్ళు పెట్టి దేవుడు ఎదురుగా కాళ్ళు పెట్టేవేందిరా అన్నాడు. దేవుడు ఎదురుగా కాళ్ళు పెట్టేది అక్కడ పటాలే కదా ఉంది, దేవుడు అక్కడ ఎందుకు ఉన్నాడు, అన్ని చోట్ల ఉంటాడు కదా అనే వెతుకులాటలో నేను అప్పటి నుంచి వెతుకులాటలో నేను 2006లో ఈ సొసైటీలోకి రావడం జరిగింది. నాకు అంతకుముందు చిన్న అనారోగ్య సమస్యలు ఉండేవి. ఆ సమస్యలు క్లియర్ చేసుకోగలిగిన ధ్యానం ద్వారా రోజుకి ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ధ్యానం చేసేవాడిని. ఇప్పటికీ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎంతో ధ్యాన ప్రచారం చేస్తూ ఎంతో ఆనందాన్ని పొందగలుగుతున్నాను. ఇలాంటి ధ్యానం దొరకడం వల్ల నా అదృష్టం. నిజంగా పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ సొసైటీలోకి రాగలుగుతాం మనం, లేకపోతే రాలేము. ఎన్నో జన్మల సుకృతం ఉండాలి. అలాంటి ధ్యానాన్ని పొందాలంటే ఈ సొసైటీలోనే దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. అది మనం ఇక్కడ మాత్రమే దాన్ని తెలుసుకోగలుగుతాం. మనము అంటే ఏంటి అని తెలుసుకోగలుగుతాం. నేను అంటే ఎవరు అని తెలుసుకోవాలంటే ఈ సొసైటీలో మాత్రమే దొరుకుతుంది. అన్ని సొసైటీలు దొరుకుతుంది, కానీ అతి సులభంగా మార్గం ఏదంటే శ్వాస మీద ధ్యాస ద్వారా మాత్రమే మనం అది తెలుసుకోగలుగుతాం. అలాగే ఈ పిఎంసి మానస పుత్రిక అంటే ధ్యాన జగత్ అంటారు. మానస పుత్రుడు అనేది పిఎంసి అనే చెప్పచ్చు. మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి వందనాలు, ధన్యవాదాలు. మనిషికి కావాల్సిన శాకాహారమే. మాంసాహారం మనిషికి సంబంధించింది కాదు. దాని ఆహారం అసలు వేరేది. మనం ఎంత ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే శాకాహారం మాత్రమే. ఆకులు తిని మేకలు కొండలెక్కుతుంటే అదే మేకలు తిని మనము మంచాలు ఎక్కుతున్నాం. కారణం ఆ మాంసభక్షణ వల్లే. ఆ మాంసాహారం మానడం ఎంతో ప్రచారం చేశారు. 2011లో ఒక వ్యాన్ కొని ఒక మిత్రుడు నేను కలిసి దాన్ని ఎంతో ప్రచారం చేశాం. ఎంతో ఆనందం అప్పుడు పొందాం. ఆనందం అంటే ఏందనేది ధ్యాన ప్రచారం ద్వారా ఆనందం దొరుకుతుందే తప్ప
బయట ఎక్కడ ఊరికే తిరిగితే ఎక్కడ దొరకదు. మనలో మనం కూర్చొని, మన కళ్ళు మూసుకొని కూర్చొని, ఆనందంగా అలా కూర్చోగలిగితే ఎంతో ఆనందం, బ్రహ్మానందం దొరుకుతుంది. మన లోపలే ఉంది ఆనందం అంతా. ఎక్కడో వెతికితే ఎక్కడో దొరకదు. మనలోనే ఉంది ఆ ఆనందం. ఆ ఆనందం పొందడం పొందడం కోసమే ఈ ప్రచారం జరుగుతా ఉంది. ఇది ఇంకా ఉధృతంగా జరిగి దేశమంతా, ప్రపంచమంతా అందరూ శాకాహారులుగా మారి, అందరూ ఆత్మజ్ఞానులుగా ఎదిగి ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఈ లాక్‌డౌన్ సమయంలో అందరికీ అనేక రకాలుగా మరి బాధలు పడుతున్నారు. కానీ నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. ఎందుకంటే నన్ను నేను తెలుసుకోవడానికి, నేను ఎందుకొచ్చాను భూమి మీదకి అని తెలుసుకోవడానికి నాకు ఇది బాగా పీఎంసీ బాగా ఉపయోగపడింది నాకు. ఎందుకంటే ప్రతిరోజు పీఎంసీలో పత్రి సార్ కనపడుతున్నాడు. ప్రతి మాస్టరు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు మాస్టర్లు. ఎంతమంది మాస్టర్లు అసల ఇంతమంది ఉన్నారా అనిపించింది. ఈ పీఎంసీ ద్వారానే నేను తెలుసుకోగలిగాను. ఎంతో జ్ఞానం, ఎంతో ఆత్మజ్ఞానం పొందగలిగాను. ఈ ఆత్మజ్ఞానం ఎంత ఆనందం అంటే ఈ పీఎంసీ లాక్‌డౌన్ సమయంలో దాన్ని సద్వినియోగం చేసుకోగలిగాను. ఎంతో కృతజ్ఞతలు పీఎంసీ వారికి అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. ధ్యానంలో కూర్చున్నప్పుడు పత్రి సార్ ఫ్లూట్ మ్యూజిక్ కానీ, కాన్సెప్ట్స్ కానీ ఏవైనా పెట్టుకొని హాయిగా కూర్చుంటే 2, 3 గంటలు అసలు కూర్చున్నానా అని అనిపిస్తుంది. ఎంతో అసలు ఆనందం అది. ఆ పత్రి సార్‌లో ఉన్న ఆ ఫ్లూట్ మ్యూజిక్‌లో ఉంటుంది. అసలు తన్మయత్వం చెందుతాం. మనల్ని మనం మర్చిపోతాం. 3 గంటల సేపు కూర్చోవాలంటే మామూలుగా సినిమాలో కూర్చుంటే ఊరికి కదులుతుంటాం. అలాగే మన ధ్యానంలో కూర్చుంటే అసలు మనకు తెలీదు అసలు 3 గంటలు కూర్చున్నామా అంటే ఒక 10 నిమిషాలు అయిపోయినట్టుగా అనిపిస్తుంది. అలా ఉంటుంది ఆ ధ్యానం అంటే. ఆ ఫ్లూట్ మ్యూజిక్కు, పత్రి సార్ భగవద్గీత గురించి చెప్పేటప్పుడు గానీ, వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి చెప్పేటప్పుడు గానీ, అలా పెట్టుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ గురించి చెప్తుంటాడు. ఎంత ఆనందమో! ఆది శంకరాచార్యుల గురించి చెప్తాడు. అస్సలు మనం మనల్ని మనం మరిచిపోతాం. మన గురించి మనం అప్పుడు తెలుసుకోగలుగుతాం. మనం ఏంటనేది. ఎంతో ఆనందం. చెప్పలేని ఆనందం. మనం నేను ఈ సొసైటీలోకి వచ్చిన తర్వాత నాకు అంతకుముందు మిత్రులు చాలా తక్కువ మంది ఉండేవారు. ఈ సొసైటీలోకి వచ్చినాక అందరూ మిత్రులే. ఎవరిని పలకరించినా మిత్రత్వమే. ఇంక వేరే ఏం లేదు ఇక్కడ. మనకి సొసైటీలో మన పిప్పల ప్రసాద్ గారు ఉన్నారు. ఎంతో అసలు ఆయన ధ్యానాలు కూర్చోబెట్టి 2, 3 గంటల సేపు ఆయన మెడిటేషన్ చేపిస్తాడు. ఎంతో ఆనందం. ఎంత 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 అంటే చెప్పడానికి అది కొలమానంతో లేదు అది మనకి. ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆ మ్యూజిక్ గానీ, ఆ మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు ఎక్కడ ఉన్న మనకి తలకాయ నొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకి అన్ని రోగాలని ఈ ధ్యానం ద్వారా మనం తగ్గించుకోవచ్చు. అందరూ ఆనందం పొందవచ్చు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి. ప్రతి ఒక్కరూ ఆనందాన్ని పొందండి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండండి. ఆనందంగా బ్రహ్మానంద స్థితిలో మనల్ని మనం తెలుసుకునే మార్గం ఇది ఒక్కటే మార్గం. ఇదే మార్గం. ఈ మార్గాన్ని అనుసరిద్దాం. అందరం ఆనందంగా ఈ కరోనాని ఊరికే మన కళ్ళు మూసుకొని తరిమేయొచ్చు ఇవి మన దగ్గరికి రావు. అవి ఎవరికి వస్తాయంటే వాళ్ళ కర్మలు తీరకపోతేనే అవి వస్తాయి. కర్మలు తీరితే ఇంకేం ఉండవు అవి అసల మనకి. మనం ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత కర్మలన్నీ పోతాయి అవి. అంతే. అందుకే కదా శ్రీకృష్ణ భగవానుడు అంటాడు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటాడు. మనం ఈ జ్ఞానం ఎప్పుడు పెంచుకుంటామో ఆ కర్మలన్నీ ఆ అగ్నిలో దగ్ధమైపోతాయి. అప్పుడు మనకి ఆనందం కలుగుతుంది. ఇలాగే ఇప్పుడు చాలా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇన్నర్ జర్నీ అని చెప్పని చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమంలో బాలకృష్ణ గారికి ఇంకా మేడమ్స్ చాలామంది ఉన్నారు. ఆ మేడమ్స్ అందరికీ ధన్యవాదాలు. పావని మేడం మరీ ధన్యవాదాలు. ఇన్నర్ జర్నీలో ఎర్లీ మార్నింగు 5 గంటలకు క్లాస్ స్టార్ట్ అవుతుంది. 7 గంటల వరకు. అస్సలు ఆ 2 గంటలు మాత్రం అసలు తెలియదు మనకి. అంత ఆనందం. అంత అసలు వాళ్ళు కూర్చోబెట్టి గైడెడ్ చేస్తూ ఉంటారు మెడిటేషను. చాలా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. అలాగే పిఎంసి యూత్ కార్యక్రమం ఏర్పాటు చేశారు మన పిల్లలకి. వాళ్ళు కూడా చాలా ఆనందాన్ని పొందుతున్నారు. వాళ్ళు 5 నుంచి 7 గంటల వరకు వాళ్ళు క్లాసులు ఏర్పాటు చేశారు. అలాగే చాలామంది మాస్టర్సు రకరకాలుగా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. శాకాహారం మీద కానివ్వండి, ఆత్మజ్ఞానం మీదగా కానివ్వండి, అందరు ప్రచారం చాలా బాగుంది.
వీళ్ళందరికీ సపోర్ట్ ఏందంటే పిఎంసి ఛానల్. పిఎంసి ఛానల్ ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకు శాటిలైట్ ఛానల్ గూడా అయింది. చాలా చాలా బావుంది. అందరూ పిఎంసి ఛానల్‌ని చూసి ఎంతో ఆనందాన్ని పొందవలసింది, ఆత్మజ్ఞానాన్ని పొందాల్సిందిగా కోరుకుంటున్నాను. మనం ధ్యానం చేయడం వల్ల అందరూ మిత్రత్వం ఏర్పడుతుంది. సార్ అంటాడు, "ఏం సంపాదించుకున్నా" అంటే మిత్రత్వం సంపాదించుకున్నాను ధ్యానంలోకొచ్చిన తర్వాత. ఎంతోమంది మిత్రులు, అందరూ మిత్రులే. అలాగే మనకి విప్లవ ప్రసాద్ గారు వస్తారు. 3 రోజులు ధ్యానం క్లాసులు చేపిస్తాడు. ఆ ఫ్లూట్ మ్యూజిక్ తోటి ప్రతి దసరాకి ఒంగోలు వస్తుంటాడు. ప్రతి దసరాకి మన ఇంటి దగ్గరే ఉంటూ ధ్యానాన్ని నేర్పిస్తూ అందరికీ ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉంటారు. చాలామంది మిత్రులున్నారు. ఎంతోమంది మిత్రులు, అసలు అంతకుముందు నాకు మిత్రులే లేరు. ఇవాళ బయటికెళ్తే ధ్యానాల గురించి మాట్లాడటం, ధ్యాన మిత్రులే ఉంటున్నారు. అందరికీ ఎంతో ఆనందం కలుగుతుంది మనం మాట్లాడుతూ ఉంటే. వాళ్ళు మాట్లాడుతూ మనకు ఆనందం కలుగుతుంటుంది. నేను ఈ ధ్యానం చేశాను, నేను ఇలా తగ్గించుకున్నాను, నేను ఈ ధ్యానం చేశాను, నేను ఈ ఆనందం పొందాను, నేను ఇంతసేపు ధ్యానం చేశాను, ఎంతో ఆనందాన్ని పొందాను. అలాగే మనకు ఒంగోలులో ఒక పెద్ద పిరమిడ్ కూడా ఉంది. ఓం సంజీవిని మెగా పిరమిడ్ అని. ఒంగోలుకు దగ్గరలో 7 కిలోమీటర్లు పెళ్ళూరు అనే గ్రామం వద్ద 80/80 పిరమిడ్ ఉంది. అక్కడ మనం ఎంతసేపు కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. అక్కడ నేర్పించేదానికి ఉన్నారు. చక్కగా అక్కడికెళ్ళి హాయిగా గంటలు సాధన చేసుకుంటే మన ఎన్ని రోగాలనైనా నయం చేసుకోవచ్చు. ఆ రోగాలనేవి చిన్న చిన్న చాక్లెట్ లాంటివి. అంతకంటే గొప్పది మనం ఎక్కడి నుంచి వచ్చాం భూమి మీదకి, ఎందుకోసం వచ్చాం, మళ్ళీ ఎందుకోసం వెళ్తున్నాం, అది తెలుసుకోగలుగుతాం. అది తెలిస్తేనే ఈ జన్మ పరంపర మనకు పూర్తవుతుంది. అలాగే చక్కగా అందరం ధ్యానం చేసుకుందాం, హాయిగా ఉందాం. ధ్యానం అంటే ఏం లేదు, శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం చేసుకుంటే విశ్వమయ ప్రాణశక్తి అపారంగా మన మీద వస్తుంది. అప్పుడు మనం హాయిగా ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరికీ రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. చక్కగా ఆనందంగా హాయిగా ఉందాం. మనకి అమావాస్య 15 రోజులకు ఒకసారి అమావాస్య, పౌర్ణమి వస్తుంది. అమావాస్య 3 రోజులు అంటే అమావాస్యకి ఒక రోజు ముందు, ఒక రోజు తర్వాత, ఆ 3 రోజులు విశ్వశక్తి అపారంగా మన మీద విశ్వసిస్తూ ఉంటుంది. అలాగే పౌర్ణమి రోజు, పౌర్ణమి ముందు రోజు, పౌర్ణమి తర్వాత రోజు అంటే 3 రోజులు. ఈ పౌర్ణమి, అమావాస్య ధ్యానాల్లో అధికంగా పాల్గొని విశ్వశక్తిని అపారంగా మనం సేకరించుకోవచ్చు. మనం మామూలుగా 1 గంట కూర్చుంటే ఆ పౌర్ణమి రోజుల్లో 3 గంటలు, 4 గంటలు, 5 గంటలైనా మనం అలాగే 1 గంట సేపు కూర్చున్నంత టైంలోనే మనకు గడిచిపోతుంది. అంత విపరీతమైన విశ్వశక్తి వస్తుంది. నైట్ మొత్తం ఆ ధ్యానంలో కూర్చొని చక్కగా మన గురించి మనం తెలుసుకోవచ్చు. మనం ఎంతో ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. ఈ మెడిటేషన్‌లోకి రావడం వల్ల నాకు ఒక పాప, ఒక బాబు. అమ్మాయికి డిగ్రీ అయిపోయింది. చక్కగా ఈ ధ్యానంలోనే ఉంది. ధ్యానం చేసుకుంటూ ఉంటుంది. మార్నింగ్ టైంలో క్లాసుల్లో పాల్గొంటూ, ఈవినింగ్‌లో 1 గంట మెడిటేషన్ చేస్తుంది. చక్కగా ఇంటి పనులు కానీ, ఈ ధ్యానం గురించి చెప్పుకోవడం కానీ ఎంతో ఆనందం పొందుతుంది. అలాగే బాబు కూడా ఉదయం, సాయంత్రం మెడిటేషన్ చేస్తూ ఉంటాడు. చాలా చాలా బాగుంటుంది. చదువులు అనేది చదువుతాం. ప్రాపంచిక చదువులు మనకు అవసరమే. ఆ చదువులతో పాటు ఆధ్యాత్మిక చదువులు కూడా కొంచెం నేర్చుకుంటూ ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది. కుటుంబ సమస్యలు కుటుంబ సమస్యలు వస్తూ ఉంటాయి. ఆటిని అధిగమించే శక్తి మనకి ధ్యానం ద్వారా లభిస్తుంది. అందువల్ల దాని గురించి నాకు ఎప్పుడు నేను అసలు వరి అవ్వను. సమస్యలనేది మామూలు జనరల్‌గా అందరికీ వస్తూనే ఉంటాయి. మామూలు వాళ్ళకి వస్తుంటాయి, మనకి వస్తుంటాయి. కానీ ఈ ధ్యానం ద్వారా దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం మనకు లభిస్తుంది. అందువల్ల చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే ఈ అవకాశాన్ని కల్పించిన ప్రియంసి ప్రేక్షకులందరికీ శతకోటి వందనాలు. అలాగే సూర్యతేజ, నాకు ఈ అవకాశం కల్పించిన సూర్యతేజకు కూడా ధన్యవాదములు. ఈ అవకాశం నాకు దొరికింది, అవకాశం కల్పించింది పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా గురుదేవులు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను ఈ మైక్ పట్టుకోవడం ఫస్ట్ టైం.
అసలు ఇంతవరకు 2006లో ధ్యానంలోకి వచ్చాను. ధ్యాన ప్రచారం చేస్తున్నాను గానీ, ఇలా పీఎంసీ ముందు మాట్లాడటం ఫస్ట్ టైం. ఈ పీఎంసీ ప్రేక్షకులు ఈ విధంగా నా అందరి దగ్గర నుంచి అనుభవాలు సేకరించడం కోసం వచ్చారు. వాళ్ళందరికీ శతకోటి వందనాలు. జ ఎక్కడెక్కడో మూలన రత్నాలన్నీ లోపల బూడిపోయి ఉంటాయి. అవన్నిటిని ఆ రత్నాలందరినీ బయటికి తీసుకొస్తున్నారిప్పుడు. ఆ పీఎంసీ ఛానల్ వాళ్ళు. ఆ పీఎంసీ ఛానల్ వాళ్ళకి మరీ మరీ ధన్యవాదాలు.